హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి తిరుపతి బ్లాగ్ అండి. ఈ వీడియోస్ అయితే పోస్ట్ చేసి చాలా డేస్ అయిపోతుంది కదా. తిరుపతి బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడైతే తిరుపతి బ్లాగ్ అయితే మీకు పోస్ట్ చేస్తూ ఉన్నాను. మేమైతే రథసప్తమి ముందు రోజు అండి తిరుపతి అయితే స్టార్ట్ అయ్యాము. అది మాకు టికెట్స్ అయితే బుక్ అయి ఉన్నాయి. 300 రూపీస్ దర్శనంవి. రథసప్తమి ముందు రోజు అనమాట. అయితే నైటే వెళ్ళిపోతే మార్నింగ్ అక్కడ చూడటానికి ఏమైనా బాగుంటుంది. మనకి వాహనాల ఉంటుంది కదండి, వాహనాలు అన్ని వాహనాలు ఆ రోజు మొత్తం మాడవీధుల్లో స్వామిని ఊరేగిస్తూ ఉంటారు. అయితే అది చూడొచ్చు అన్నట్టుగా నైట్ బయలుదేరి వెళ్తే మార్నింగ్కి వెళ్ళిపోతాం కదా అని నైట్ అయితే ట్రైన్ ఎక్కామండి, స్లీపరు. అయితే మార్నింగ్ వెళ్ళేసరికి మాకు రూమ్ అయితే 12 o'clock అయితే ఇస్తారంట. మేమైతే కిందే ఉన్నామండి, కొండపైకి ఇంకా వెళ్ళలేదు. రైల్వే స్టేషన్ నుంచి ఒక తెలిసిన వాళ్ళకి కాల్ చేస్తే ఇలా రూమ్ ఉంది అంటేను ఇలా అయితే రూమ్ దగ్గరికి అయితే వచ్చాము. ఫ్రెష్ అయ్యి పైకి వెళ్దాం అన్నట్టుగా. అక్కడ 12 కదా ఇస్తారు, అప్పటి వరకు ఫ్రెష్ అవ్వకుండా ఎలా అనేసి కింద అయితే ఒక రూమ్ అయితే తీసుకొని జస్ట్ 1 hour అండి. 1 hour కూడా ఉన్నామో లేదో, మేము 4 members స్నానం చేసుకొని వెళ్ళిపోయామంతే. ఈ రూమ్కి అయితే 500 ఛార్జ్ చేశారు. జస్ట్ 1 hour కూడా లేము. అయితే రూమ్ అయితే అసలు బాగాలేదండి, చాలా ఘోరంగా ఉంది. అందుకని రూమ్ టూర్ చేద్దాం అనుకున్నా, అందువల్ల చేయలేదు, బాగాలేదని. ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఆటోలో బస్ స్టాండ్కి అయితే వచ్చి బస్ ఎక్కి కొండపైకి అయితే వచ్చేసామండి. ఆ బస్సులో అయితే ఫుల్ అసలు రష్గా ఉంది. అసలు వీడియో జస్ట్ తీద్దామన్నా, ఫోన్ తీసి వీడియో తీద్దామన్నా ఖాళీ లేదనమాట. మొత్తం ఫుల్ నుంచున్నారు అడ్డంగా. మాకైతే ఇలాగ 4 seats దొరికాయి, కూర్చున్నాము. ఇంకా మిగిలిన వాళ్ళందరూ అంతే అడ్డంగా వచ్చి నుంచున్నారు. కనీసం బయట వ్యూ చూడటానికి కూడా లేకుండా అలా అడ్డం నుంచున్నారు. ఇక్కడైతే కొండపైకి అయితే వచ్చేసాము. సరే, మాడవీధుల్లోకి వెళ్ళి స్వామివారి ఊరేగింపు అయితే అవుతూ ఉన్నాయి కదా వాహనాల మీద. సరే చూద్దాం అనేసి పైకి అయితే వచ్చామండి. వచ్చి వెళ్దాము అని ఇక్కడ మాడవీధుల్లోకి అయితే వెళ్దామని వెళ్తూ ఉన్నాము. బట్ ఇక్కడైతే చాలా క్రౌడ్ ఉందండి. ఆ రోజు అసలు నైట్ ముందే వచ్చారంట చాలామంది. ఫుల్ క్రౌడ్ ఉంది. మాడవీధులు మొత్తం ఫుల్ అయిపోయినాయి అనేసి లోపలికి అయితే అసలు అలో చేయలేదండి. మేమైతే అలా తిరుక్కుంటూ ఉన్నాము. ఎక్కడన్నా అలో చేస్తే వెళ్దాము అన్నట్టుగా ట్రై చేసాం. కానీ చూడండి ఇక్కడైతే ఎంత అసలు రష్గా ఉందో, ఫుల్గా ఉన్నారు జనాలు అయితే. ఇక్కడ కూడా వీళ్ళందరూ వెళ్దామని లోపలికి వచ్చారు. బట్ లోపలికి అయితే అలో చేయట్లేదు. లోపల ఆల్రెడీ క్రౌడ్ చాలా ఉంది అనేసి ఇంకా వెళ్ళిపోమంటున్నారు. ఇంకా సరే ఏం చేస్తాం, ఇంకా చేసేది ఏం లేక మేము కూడా అలాగే కొంచెం, పిల్లలు ఉన్నారు కదా, అలసిపోయారు పాపం తిరిగి. ఇంకా వచ్చి మేము ఇక్కడైతే కూర్చున్నామండి. కూర్చుంటే చూడండి, ఇలా ఇద్దరైతే ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. ఇక్కడ కూడా కొట్టుకుంటున్నారు. అదేదో చేస్తుంటే వాడు ఏదో కొడతా ఉంటాడు. కామన్ అండి ఇక వీళ్ళిద్దరు. ఇంక నేనైతే అరుస్తూ ఉన్నాను వీళ్ళ డాడీ అయితే అక్కడ ప్రసాదం ఇస్తూ ఉన్నారు, సాంబార్ రైస్. అదైతే తీసుకొస్తానని చెప్పి వెళ్ళారండి లైన్లోకి. ఇంకా వీళ్ళిద్దరు ఉన్నారు కదా, నేను ఇక్కడ కూర్చుంటాను అనేసి మేమైతే ఇక్కడ కూర్చున్నాము. అక్కడైతే ఒక స్క్రీన్ ఉంది కదండి, ఆ స్క్రీన్లో అయితే అదే లోపల జరుగుతుందంతా, మాడవీధుల్లో ఊరేగింపు జరుగుతుంది కదండి, వాహనాలు, అదైతే లైవ్ అయితే వేస్తూ ఉన్నారు. అదైతే చూస్తూ కూర్చున్నాం అక్కడ. చూడండి క్రౌడ్ అయితే అసలు ఎంత ఉన్నారో, ఫుల్ ఉన్నారండి ఆ రోజు. ఇదిగో మా వారైతే ప్రసాదం తీసుకొని వచ్చారు, అన్న ప్రసాదం 2 అయితే తెచ్చారండి. మేము 4 సరిపోయింది, కొంచెం తిన్నాము, అదే తినేసాము. మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసామో చేయలేదు గుర్తులేదు నాకు. ఇక్కడైతే వచ్చి కూర్చొని ఇదైతే తినేసి ఇక మా హస్బెండ్ అయితే రూము ఇస్తారేమో, 11 అయిపోయింది అప్పటికే, 12కి అయితే ఇస్తారు కదా అనేసి నేనైతే వెళ్ళి చెక్ చేస్తాను, రూమ్ ఇస్తే కనుక రూమ్కి వెళ్ళిపోదాము అన్నట్టుగా వెళ్తా అన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే వాహనం ఊరేగింపులు అయితే అవుతూ ఉన్నాయి. లోపలైతే ఫుల్ కూడా క్రౌడ్ ఉంది లోపల కూడా, అందుకే వాళ్ళైతే అలో చేయలేదు. బస్సులు అండి, ఫ్రీ బస్సులు కూడా అసలు ఫుల్గా ఉన్నారు, ఏ బస్సు ఖాళీ లేదు, ఫుల్ వెళ్తూ ఉన్నారు. ఆ రోజు ఇది ఉండడం వల్ల, రథసప్తమి వల్ల ఫుల్ ఉన్నారండి. ఇక్కడైతే డెకరేషన్ చేస్తూ ఉన్నారు, రథసప్తమి కదా,
అప్పటికే 10-11 అయిపోయింది. అయినా అప్పుడు డెకరేషన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసరికి ఇక రూమ్ అయితే ఇచ్చారంట. నేను మా హస్బెండ్ పిల్లల్ని తీసుకొని రూమ్ దగ్గరికి అయితే వచ్చామండి. టెంపుల్కి నియర్ బై ఇచ్చారు. దూరం అయితే మళ్ళీ మనకి వెహికల్ మాట్లాడుకోవాల్సి వచ్చేది. బట్ నియర్ బై ఇచ్చారు. జస్ట్ స్టెప్స్ దిగి కిందకి వెళ్తే మనకి టెంపుల్ ఉంటుంది. ఇక్కడైతే ఇంకా వీళ్ళిద్దరూ ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. ట్రాలీ కోసం అండి, ఆ బ్యాగ్ దానికోసం అయితే ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారు. మా పాప ఏమో నాకు కావాలని, వాడేమో నాకు ఇవ్వు అని, ఈమెమో నాకు అసలు ఇవ్వలేదు నాకు ఇవ్వు అని. అసలు అనవసరంగా తీసుకెళ్ళాను ఈ ట్రాలీ అనుకున్నాను. చూడండి, నన్ను కూడా బెదిరిస్తూ ఉన్నాడు ఏదో ఇక్కడ. వీళ్ళిద్దరితో అయితే అలా అవుతూ ఉంది నాకు. మా హస్బెండ్ అయితే రూమ్ అయితే తీసుకొని ఇంకా రూమ్లోకి అయితే వచ్చామండి. రూమ్లోకి వచ్చి లగేజ్ అంతా పెట్టుకొని ఇంకా ఆయన అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే కాల్ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా వీడేదో ఆడుకుంటూ ఉన్నాడు. ఈమెయితే ఈ మగ్గు ఒకటి దొరికిందండి, ఇది ఒకటి తీసుకొని దాంట్లో వాటర్ ఉన్నట్టుగా గ్లాసెస్ ఉన్నాయి అక్కడ, ఎంటీ గ్లాసెస్. ఆ గ్లాసెస్లో వాటర్ పోసి మాకు ఇస్తూ ఉంది. అది రూమ్ టూర్ అయితే షేర్ చేస్తూ ఉన్నానండి. 2 బెడ్స్ కింద ఇచ్చారు, 2 రూమ్స్ కింద. అక్కడ వచ్చేసరికి ఒక రూమ్, అక్కడ 6x6 కాట్ ఇచ్చారు, ఒక సోఫా ఇచ్చారు, టేబుల్ ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్ అండి, 6x6 కాట్ ఇచ్చారు, అలానే చైర్స్ ఇచ్చారు, సోఫా చైర్స్. ఇక్కడ వచ్చేసరికి వాష్రూమ్స్ సేమ్, ఆ రూమ్కి ఒక వాష్రూమ్ ఇచ్చారు, ఈ రూమ్కి ఒక వాష్రూమ్ ఇచ్చారు. బట్ మేము ముందైతే 4 మెంబర్సే కదా, 4 మెంబర్స్కి ఇంత పెద్ద రూమ్స్ ఇచ్చారు అనేసి అయితే అనుకున్నాము. అదే ఫ్యామిలీ వెళ్ళినప్పుడైతే ఫుల్ అత్త మామయ్య అమ్మ నాన్న అందరూ వెళ్ళినప్పుడైతే రూమ్స్ అయితే సరిపోతాయి మాకు. మేము 4 మెంబర్స్కి ఎక్కువైపోయింది మాకు ఈ రూము. నైట్ అయితే అస్సలు నిద్ర పట్టలేదు, వర్షం అయితే పడిందనమాట. నైట్ అసలు నిద్ర పట్టలేదు. ఇక్కడ వచ్చేసరికి నైట్ అవ్వలేదండి. ఇక్కడైతే ఇంకా రూమ్కి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అయిపోయామండి అందరము. మాకు 4 o'clockకి ఉంది దర్శనం అయితే. 3 కల్లా లైన్లోకి వెళ్ళిపోదాము, అలో చేస్తే వెళ్ళిపోయి దర్శనం అయితే అయిపోతే ఫాస్ట్గా రూమ్కి వచ్చేయచ్చు అన్నట్టుగా ఇంకా ఇలా అయితే రెడీ అయ్యామండి మేమందరం కలిసి. ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అవ్వాలి. వీళ్ళకి ఆకలి అవుతుంది అనేసి ఈ చిప్స్ ప్యాకెట్స్ అయితే తెచ్చుకొని తింటూ ఉన్నారు. ఇంకా ఇక్కడ దగ్గరలో కూడా వాళ్ళు తినడానికి ఏం లేవు అనమాట. అందుకనేసి జస్ట్ చిప్స్ తింటూ ఉన్నారు. తినేసి దర్శనానికి వెళ్ళిపోదామని ఇంకా మేమందరం రెడీ అయ్యాం కదండి. ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అవుతున్నాము. దర్శనానికి వెళ్ళొచ్చినాక మళ్ళీ వీడియో అయితే షేర్ చేస్తాను. దర్శనం అయితే మాకు ఒక 2 అవర్స్లో అయితే అయిపోయిందండి. ఆ రోజు రథసప్తమి అవ్వడం వల్ల జనాలందరూ అక్కడ మాడవీధుల్లోనే కూర్చొని ఉన్నారు. ఎక్కువ మంది అవి చూడటానికి వచ్చారు. ఇంకా దానివల్ల కొంచెం ఫ్రీగా ఉందన్నమాట, రష్ లేదంతా దర్శనానికి. అందువల్ల దర్శనం అయితే 1.5 hour 2 అవర్స్లోనే ఫినిష్ అయిపోయింది. ఎక్కడ రూమ్లో కూర్చోబెట్టడం కానీ అట్లా ఏం లేదు, జస్ట్ క్యూ లైన్లో వెళ్తూ ఉన్నాము. దర్శనం అయితే అయిపోయింది. ఫుల్ లైటింగ్స్తో అయితే డెకరేషన్ అది చేసి ఉన్నారు. అక్కడైతే మాడవీధిలో జరుగుతూ ఉందన్నమాట. 9 o'clock వరకు ఏమో జరుగుతుందంట. మొత్తం 12 వాహనాలు కదండి, 12 వాహనాలు 2 అవర్స్కి ఒకటంట. అట్లా మొత్తం అయ్యేసరికి 9-10 అవుతుంది అన్నారు. ఇంకా ఆ రోజు అయితే నైట్ అయితే ఫుల్ వర్షం పడిందండి. దర్శనం అయిపోయినాక రూమ్కి అయితే వచ్చి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళి షాపింగ్కి వెళ్ళాము బొమ్మలు కావాలంటే. షాపింగ్కి వెళ్ళి వచ్చి ఇంకా వర్షంలోనే ఫుడ్ తినేసి వచ్చి పడుకున్నామండి. ఆ వర్షం పట్టము, రూమ్స్ చల్లగా ఉంది, కొండపైన బాగా చలి పుట్టేసింది, అసలు నిద్ర అయితే పట్టలేదు నాకు. ఇంకా మార్నింగ్ అయితే ఇలా స్టార్ట్ అయ్యాము. వాళ్ళకి నైట్ వర్షం పడి చలి పుట్టిందని 2 క్యాప్స్ అయితే కొనుక్కున్నారండి వాళ్ళు. అలానే మా పాప అయితే ఇది ఒకటి కొనిచ్చుకుంది. లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు అయితే ఒకటి కొనిచ్చుకుంది మల్టీ కలర్ది, ఇది ఇయర్ కప్స్ది. అప్పుడు అది మా బాబు అయితే ఇరక్కొట్టేశాడు. అందుకనేసి మళ్ళీ ఇప్పుడు వెళ్ళాం కదా, మళ్ళీ కొనిచ్చుకుంది ఇంకొకటి. ఇదైతే నాకు చలి పుడుతుంది అనేసి నేనైతే పెట్టేసుకున్నానండి ఇయర్స్కి. వాళ్ళైతే క్యాప్స్ పెట్టుకున్నారు ఇద్దరు. ఇంకా ఈమెకి ట్రాలీ దొరికింది, ఇంకా ఆమె పండగ అనమాట, అలా తీసుకొని వెళ్తుంది. రూమ్ దగ్గర వ్యూ కూడా చాలా బాగుందండి. అలా సైడ్కి బయటకు వెళ్తే అలా సైడ్కి కొంచెం స్టెప్స్ ఉన్నాయండి. ఆ స్టెప్స్కి దిగి కిందకి వెళ్ళామంటే మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఇలా వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఆ రోజు వర్షం పడడం వల్ల మార్నింగ్ కూడా చల్లగాను హాయిగా చాలా బాగుంది క్లైమేట్ అయితే. అదే కిందకి వెళ్ళినాకైతే అసలు మా ఎండ మామూలుగా లేదండి, సర్రమంది అసలు కాలిపోయింది. పైన ఉన్నంతసేపు ఏమో చలి పుట్టిందనమాట. చలి పుట్టి వీళ్ళు క్యాప్స్ అవన్నీ కొనేసుకున్నారు. ఇంకా ఇక్కడైతే రూమ్ అయితే వెకేట్ చేసామండి. వెకేట్ చేసి ఇంకైతే వెళ్ళిపోతూ ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు టైం వచ్చేసరికి 7 అయి ఉంటుందండి.
ఎర్లీ మార్నింగే వెకేట్ చేసేస్తున్నాము. ఎందుకంటే మళ్ళీ మాకు 10కి ట్రైన్ ఉంది తిరుపతి టు విజయవాడ. మళ్ళీ 10 కల్లా మేము వెళ్ళిపోవాలి. అందుకనేసి ఇక్కడ వచ్చేసరికి 7కి అలా వెకేట్ చేసాము. వెకేట్ చేసి జస్ట్ అలా కాఫీ ఏమన్నా తాగేసి అలా వెళ్దాంలే అని. చూడండి, వర్షం అయితే పడింది, నైట్ మొత్తం తడిగానే ఉంది. మార్నింగ్ వరకు సన్నగా చిన్నగా కొంచెం డ్రాప్స్ అయితే పడుతూ ఉన్నాయి అనుకుంటా. నైట్ అయితే తడిచిపోయాం మేము నలుగురుము తినేసి వచ్చినప్పుడు. ఇక్కడ అయితే క్యాబ్స్ బాగున్నాయని ఇట్లా ఆడుకుంటూ ఉన్నాను. మా హస్బెండ్ అయితే కాఫీ కానీ టీ కానీ ఏమైనా తాగుతారని అడిగితే సరే కాఫీ తాగుదామన్నట్టుగా ఇక్కడ షాప్ ఉంది కదండి, ఒక్క షాపే ఉంది అక్కడ అవైలబిలిటీలో. ఆ షాప్ దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా కాఫీ తాగాము. వీళ్ళు కూడా ఇగో తాగారు. ఇంకా తాగేసినాక ఇక అయితే మేము కిందకైతే వెళ్ళిపోతామండి. బస్ స్టాండ్కి వెళ్ళిపోతే బస్ స్టాండ్ నుంచి మనం కిందకి వెళ్ళిపోవచ్చు. కానీ తిరుపతి అనేది చాలా బాగుంటుంది కదండి. ఇది ఒక తిరుపతి అనేది ఒక ఎమోషన్. ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వడం, ఆయన పిలుపు ఉంటే తప్ప మనము తిరుపతి అయితే వెళ్ళలేము. అలా స్వామివారి పిలుపుతో ఈసారి తిరుపతి వెళ్ళాము. మళ్ళీ ఇంకొకసారి ఉందండి, వెళ్ళి రావాలి. మళ్ళీ పిలిచారు స్వామివారు కళ్యాణానికి. ఈసారి కళ్యాణానికి అయితే వెళ్ళి రావాలి, దగ్గరలోనే ఉంది. ఇంక ఇలా అయితే వెకేట్ చేసి అలా చెప్పాను కదండి, స్టెప్స్ దిగితే టెంపుల్ దగ్గరికి వెళ్తామని. అవేనండి స్టెప్స్ దిగి కిందకు వచ్చాము. ఇక్కడ అయితే మొత్తం షాపింగ్ ఉందన్నమాట. ఫుల్ వెళ్ళే దారి మొత్తం బార్కి షాపింగ్ అయితే ఉంది. వర్షం పడడం వల్ల క్లైమేట్ అయితే చల్లగా ఉంది. వీళ్ళందరూ అయితే దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నట్టున్నారు. ఇంకా మేమైతే పైన బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదండి. మళ్ళీ టైం సరిపోతుందో లేదో అనేసి. అది కాక పైన తిని మనం బస్ ఎక్కామంటే ఆ తిప్పులు మలుపులకి మనకి కడుపులో అంతా బయటకు వచ్చేస్తుంది. కిందకి వెళ్ళేసరికి అది మొత్తం మనకి వామిటింగ్ అయిపోతుంది. అందుకనేసి నేను అన్నాను, పైన వద్దు, పైన తిన్నామంటే మనకి వామిటింగ్ అయిపోతుంది, కిందకి వెళ్ళినాక ఏమన్నా తిన్నామన్నాను. అందుకనేసి అందరం ఏమి తినకుండా జస్ట్ బస్ అయితే ఎక్కామండి. మామూలుగా బస్సులు అయితే అసలు ఖాళీ లేదు, ఫుల్ ఉన్నారు జనాలు, ఎగబడి ఎక్కుతున్నారు. ఇదైతే ఏసీ బస్సు. ఏసీ బస్కి దానికి మనకి కొంచెమేనండి డిఫరెన్స్. అందుకని ఫ్రీగా ఉంటుందిలే అనేసి పిల్లలతో ఏసీ బస్ అయితే ఎక్కామండి. పైకి వెళ్ళేటప్పుడైతే అసలు చెప్పాను కదండి, అస్సలు ఖాళీ లేదు. బయట వ్యూ కొంచెం అన్నం చూడటానికి కూడా ఖాళీ లేదు. ఇప్పుడైతే ఈ బస్సులో ఓన్లీ సీటింగ్ వరకే కూర్చోవడం, నుంచోనేది లేదు. అందుకనేసి బస్సులో అయితే కొంచెం వ్యూ అయితే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కిందకి వెళ్ళేటప్పుడు బస్సు అలా టర్నింగ్స్ అవుతూ ఉంటుంది, అట్లా కొంచెం బాగుంది సరదాగా. వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. పాపనైతే నా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను. ఇంకా మేము కాఫీ తాగాం కదండి, వీళ్ళైతే లాలీపాప్స్ అయితే తింటూ ఉన్నారు. ఇక్కడ అదే జరుగుతూ ఉంది. బస్సు టర్నింగ్ అవుతుంది, మనం సైడ్కి అలా పడిపోతున్నట్టుంది కదా. వీళ్ళైతే నవ్వుకుంటూ సరదాగా ఎంజాయ్ అయితే బాగా చేశారు తిరుపతిలో. మా పాప అయితే అంటది, మనం ఇక్కడైతే హౌస్ కొనుక్కుందాం కదా అంటది. తిరుపతి బాగా నచ్చిందంట. ఫస్ట్ టైం పాపను తీసుకొని వెళ్ళడం తిరుపతి. బాబు అయితే ఫస్ట్ పుట్టు వెంట్రుకలు బాబుకి తిరుపతిలోనే తీపిచ్చామండి. తర్వాత మళ్ళీ అంతకు ముందుకు ఒకసారి తీసుకెళ్ళాము తిరుపతి. మళ్ళీ ఇప్పుడు అనమాట 3rd టైం వచ్చాడు వాడు. పాప అయితే ఇప్పుడే ఫస్ట్ టైం రావటం. అప్పుడు పుట్టు వెంట్రుకలు ఏమికి కరోనా టైంలో తీపిద్దాం అనుకున్నాము. అప్పుడు కరోనా టైం అనమాట తీపిచ్చేటప్పుడు. ఈమె 2020 బ్యాచ్, కరోనా బ్యాచ్. ఇంక అందుకనేసి కరోనా టైం కదా, తిరుపతి కష్టం అనేసి ద్వారకా తిరుమల అయితే తీపిచ్చామండి 3rd ఇయర్లో. ఆమె పుట్టిన తర్వాత 3rd ఇయర్లో తీపిచ్చాము. తిరుపతి అయితే ఇప్పుడేనమాట రావటము. వ్యూ అయితే చాలా బాగుంది. వర్షం పడింది కదా పైన చల్లగాను, అందుట్లో మార్నింగ్ టైం కదా చాలా బాగుంది. ఇంకొంచెం ఎండ పడితే కొంచెం ఎండగా ఉండేదేమో కానీ మార్నింగ్ అవటం చూడండి. ఇక్కడైతే కొండ అయితే చాలా బాగుంది, ఫాగ్ పడుతూ అట్లా. అసలు వ్యూస్ అయితే కొన్ని చోట్ల చాలా బాగున్నాయి, కొన్ని అయితే క్యాప్చర్ అవ్వలేదండి. అట్లా బాగుంది. ఇక్కడ కూడా చూడండి, వ్యూ అయితే చాలా బాగుంటుంది అసలు. చెట్లు, నేనైతే పిల్లలతో చెప్తూ ఉన్నా టైగర్స్ ఉంటాయి లోపల అంటే, వాళ్ళు టైగర్స్ కనిపిస్తాయేమోనని చూస్తూ ఉన్నారు. ఎక్కడ ఏం కనిపించలేదు. డీర్స్ కానీ టైగర్స్ కానీ. డీర్స్ అయితే కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటాయి, బట్ ఇక్కడ మేము వచ్చినప్పుడు అయితే ఏం లేవండి. ఇంకైతే కిందకైతే వచ్చేసాము. ఇది వచ్చేసరికి మనకి కింద తిరుపతి. ఓకేనండి, మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మన ఫ్యామిలీ అందరినీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.